హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ 3 వర్బులతో 30 వాక్యాలు నేర్చుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. సో ఫస్ట్ వర్బ్ వచ్చేసి హోప్, ఆశించు. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. నేను మంచి ఫలితం ఆశిస్తున్నాను. ఐ హోప్ ఫర్ ఏ గుడ్ రిజల్ట్. ఐ హోప్ ఫర్ ఏ గుడ్ రిజల్ట్. ఆమె ఇప్పుడు నీ కోసం ఆశిస్తుంది. ఆమె ఇప్పుడు నీ కోసం ఆశిస్తుంది. షీ ఈజ్ హోపింగ్ ఫర్ యూ నౌ. షీ ఈజ్ హోపింగ్ ఫర్ యూ నౌ. మేము నిన్న వర్షం కోసం ఆశించాం. We hoped for rain yesterday. We hoped for rain yesterday. వాళ్ళు మంచి వార్త కోసం ఆశిస్తున్నారు. వాళ్ళు మంచి వార్త కోసం ఆశిస్తున్నారు. They were hoping for good news. నేను ఇప్పటి వరకు మంచి మార్పు ఆశించాను. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అతను ముందే సక్సెస్ ఆశించాడు. He had hoped for success earlier. He had hoped for success earlier. నేను రేపు మంచి రోజు అవుతుందని ఆశిస్తున్నాను. I will hope for a good day tomorrow. I will hope for a good day tomorrow. నువ్వు పాజిటివ్గా ఆశించాలి. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నువ్వు ఎందుకు ఆశించలేదు? నువ్వు ఎందుకు ఆశించలేదు? Why did not you hope? Why did not you hope? అబద్ధమైన విషయాలు ఆశించకూడదు. You must not hope for false things. Verb to send, పంపు. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. నేను రోజు మెయిల్స్ పంపుతాను. I send mails daily. I send mails daily. ఆమె ఇప్పుడు ఫైల్ పంపుతుంది. ఆమె ఇప్పుడు ఫైల్ పంపుతుంది. She is sending the file now. She is sending the file now. అతను నిన్న డాక్యుమెంట్ పంపాడు. అతను నిన్న డాక్యుమెంట్ పంపాడు. He sent the document yesterday. He sent the document yesterday. వాళ్ళు మెసేజ్ పంపుతున్నారు. వాళ్ళు మెసేజ్ పంపుతున్నారు. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము ఇప్పటికే రిపోర్ట్ పంపాం. మేము ఇప్పటికే రిపోర్ట్ పంపాం. We have already sent the report. We have already sent the report. కాల్ ముందు ఆమె మెయిల్ పంపింది. కాల్ ముందు ఆమె మెయిల్ పంపింది. She had sent the mail before the call. She had sent the mail before the call. నేను రేపు డీటెయిల్స్ పంపుతాను. I will send the details tomorrow.
నువ్వు వెంటనే పంపాలి. నువ్వు వెంటనే పంపాలి. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నువ్వు ఫైల్ ఎందుకు పంపలేదు? నువ్వు ఫైల్ ఎందుకు పంపలేదు? Why did not you send the file? Why did not you send the file? తప్పు సమాచారం పంపకూడదు. తప్పు సమాచారం పంపకూడదు. You must not send wrong information. వర్క్ 3 బికమ్ అవ్వు. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. అతను మంచి లీడర్ అవుతాడు. He becomes a good leader. He becomes a good leader. ఆమె ఇప్పుడు బిజీగా మారుతుంది. ఆమె ఇప్పుడు బిజీగా మారుతుంది. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అతను నిన్న కోపంగా మారాడు. అతను నిన్న కోపంగా మారాడు. He became angry yesterday. He became angry yesterday. పరిస్థితి క్రమంగా కష్టంగా మారుతుంది. పరిస్థితి క్రమంగా కష్టంగా మారుతుంది. The situation was becoming difficult. నేను మెరుగైన వ్యక్తిగా మారాను. నేను మెరుగైన వ్యక్తిగా మారాను. I have become a better person. I have become a better person. ఆమె ముందే టీమ్ లీడ్ అయ్యింది. ఆమె ముందే టీమ్ లీడ్ అయ్యింది. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను రేపు ఫిట్గా మారుతాను. I will become fit tomorrow. I will become fit tomorrow. నువ్వు బాధ్యతాయుతంగా మారాలి. You should become responsible. You should become responsible. నువ్వు ఇలా ఎందుకు మారిపోయావు? Why did you become like this? Why did you become like this? ఒక్కసారిగా కోపంగా మారకూడదు. You must not become angry suddenly. Thanks for watching friends. Please like, share and subscribe my channel. Thank you all.